పండుమిర్చి పచ్చడి తయారు చేసుకుందాం. ముందుగా పండుమిర్చి అందరినీ శుభ్రంగా కడుక్కున్నాను. ఫ్యాన్ కింద ఆరబెట్టేసాను 1 గంట పాటు. ఇప్పుడు తొడలు తీసేసుకుందాం. 1/2 కేజీ పండుమిర్చికి 125 గ్రాముల చింతపండు తీసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకుని కుమ్ముకుందాం. పండుమిర్చిని ఇలా కట్ చేసుకున్నాను. చిన్నకుంది కాబట్టి కట్ చేసుకున్నాను, లేకపోతే కట్ చేయకుండా వేసేసుకోవచ్చు. అన్నీ కలిపి ఇలా కుమ్ముకుందాం. ఒక స్పూన్ మెంతులు, ఆవాలు వేసుకుని రోస్ట్ చేసుకుని పొడి చేసుకుందాం మిక్సీలో వేసి. దంచుకున్న తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకున్నాయి. మనం ముందుగా పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం కదా, మెంతులను ఆవపిండి కూడా వేసేద్దాం. 1/4 టీ స్పూన్ పసుపు, అన్నీ కలిపి కుమ్మేసుకుని ఒకసారి అన్నీ కలుపుకుని తాలింపు పెట్టుకుందాం. వెలిగించుకున్నాను, కడాయి పెట్టుకున్నాను. పండుమిర్చి పచ్చడి తాలింపు పెట్టుకుందాం. పల్లీల నూనె వేస్తున్నాను నేను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం గార్లిక్ వేసుకుని ఎండుమిరపకాయలు తాలింపు వేస్తాం. కొంచెం కరివేపాకు, ఇక్కడ ఇంగువ వేస్తున్నాను. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారిన తర్వాత పండుమిర్చి పచ్చడి ఇందులో మిక్స్ చేస్తాం. ఇప్పుడు పండుమిర్చి పచ్చడిని తాలింపులో వేసేద్దాం. వేసేసి కలిపి మిక్స్ చేసుకుని చల్లారిపోయింది. ఇంకొక కొంచెం చల్లారాక ఒక గ్లాస్ జార్లో తీసుకుని స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ పాటు నిల్వ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి పచ్చడి, గుమగుమలాడే ఈ వేసవికాలంలో విరివిగా దొరికే పండుమిర్చితో మీరు కూడా ట్రై చేసుకోండి. కమెంట్ చేయండి.